నాయకులందరూ కూడా సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పట్టణంలో రకరకాలుగా ఎవరు తోచినట్లు వాళ్ళు మాట్లాడడము మేమంతా గమనించాము. కాబట్టి మేమందరూ ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో అయితేనేమి, కార్యకర్తలు మంచి చెడ్డల గురించి కానీ అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి మేమందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నికల సందర్భంలో ఏ రకంగా మేము పాల్గొన్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా మనం పనిచేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మంచి చెడ్డలు అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు బాగోగుల గురించి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో మేమందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా సమిష్టిగా పాల్గొని ఈ ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నికల సందర్భంలో మరి డాక్టర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ చేయడానికి 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు చేదోడు ఆదోడుగా ఉంటూ ఆయన్ని ముందుకు తీసుకోవడానికి మేమందరూ కూడా శాయశక్తులా కృషి చేస్తామని ఈరోజు కూర్చొని చర్చించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రాం జరిగినా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వీళ్ళను చూసుకొని అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మీ అందరికీ పిలిపించి చెప్పడం జరుగుతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజులుగా ఆదోని నియోజకవర్గ ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తున్నటువంటి కూటమి సమావేశం ఈరోజు విఠారమేశయ్య గారి ఇంట్లో నిర్వహించడం జరిగింది. ఈ కూటమి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సంక్షేమం. ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా. సో వీటిని అన్నింటినీ స్వీకరించి పార్థసారథి గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఆదోని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలి, ఏ భారం లేకోకుండా ఏ రకంగా పాలన కొనసాగించాలి, ఇటువంటి పాలనను కొనసాగించాలంటే పార్థసారథి గారికి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ పూర్తి నిజాయితీ గలటువంటి సహకారం ఉండాలి. అలాగే ఆయనకు సలహాలు, సూచనలు ఉండాలనేటువంటి విషయాన్ని ఈరోజు అన్నిటినీ గమనించి ఈరోజు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒకవైపు ప్రజా సంక్షేమంలో ఎటువంటి లోటుబాట్లు లేకోకుండా పార్థసారథి గారి ఎమ్మెల్యే గారి ద్వారా చేపట్టబోయేటువంటి కార్యక్రమాల గురించి ఒకవైపు, రెండవ వైపు వైసీపీ లాంటి పార్టీని 5 ఏండ్లు ఎదుర్కొన్నటువంటి భాజపా, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం ఒకవైపు. అందుకే రెండిటిని 2 కళ్ళుగా భావించి ఈరోజు అన్ని రకాల నాయకులు, అందరు నాయకుల సమక్షంలో మనం ఇటు ప్రజా సంక్షేమం, ఇటు కార్యకర్తల సంక్షేమం రెండింటిని ప్యారలల్ గా తీసుకొని వెళ్ళాలనేటువంటి విషయాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, ఎప్పుడైనా కుటుంబ సభ్యులు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మధ్యలో వాళ్ళు అది ఇది అనేదో సృష్టించి చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా ఎన్డీఏ డిఎన్ఏలో ఉండేదే ఐక్యత. ఇది ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉంది, యూనిటీగా ఉన్నాం మేమందరూ. ఇది చెప్పడానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించాము. ఇక ముందు ఆదోని నియోజకవర్గంలో ఎటువంటి అసత్య ప్రచారాలు జరిగినా, వారికి వీరంటే పడదు, వీరికి వారంటే పడదు అనేటువంటి అసత్య ప్రచారం జరిగినా మా 3 పార్టీల కార్యకర్తలే దాన్ని తిప్పికొడతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ఎమ్మెల్యే పార్థసారథి గారికి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ పూర్తి స్థాయి సలహాలు, సూచనలు ఇచ్చి సహకారం అందించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే పనిలోనే ఈ రోజు నుంచి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ ఉంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను దీంట్లో ఒక క్లారిటీ ఇస్తున్నా. పార్టీలు 3, పార్టీల అజెండా వేరు. ఓపెన్ చెప్తున్నాను, ఇది కూటమి అజెండా. కూటమి అజెండా మీన్స్ మేము డెవలప్మెంట్ కి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కార్యకర్తల సంక్షేమం అంటే
ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, వారి కార్యకర్తల సంక్షేమం అనేది వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు చూసుకుంటారు. సో జనసేన పార్టీకి సంబంధించి మేము చూసుకుంటాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీనాక్షి నారాయణ గారు వాళ్ళు చూసుకుంటారు. ఇది కేవలం పార్టీలను బలోపేతం చేసేటువంటి ప్రక్రియ. ఇంకొకటి మీరు గమనించాలి, గతంలో వారు అట్లా చేసినారు. గతంలో ఒకటే చెప్తున్నాను చూడండి, మురికి నీళ్లు పారితే కూడా ఆరో ప్లాంట్ లో ఫిల్టర్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏ పార్టీలోకి వచ్చినా స్వచ్ఛమైన నీరుగా మారుతారని మాత్రం నేను మీకు చెప్పగలను. అందరికి నమస్కారం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూటమిలో కూర్చోవాలని, కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతీయంగా అనుకుంటా ఉన్న సందర్భంలో ఈరోజు కూర్చొని మంచి వాతావరణంలో సరదాగా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ టైం అంతా కూడా మేము ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి సరదా విషయాలనే ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. రెండో విషయానికి వస్తే, ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈరోజు మీకు అందరికీ తెలుసు, నేను చాలా పలుసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి వల్ల ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. కూటమి అన్నది చాలా బలమైంది. కూటమి ఈరోజు ఆదోనిలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సక్సెస్. అనుకూలమైన వాతావరణం, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినాము, ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పినాము, పెద్ద ఎత్తున సంక్షేమాన్ని పెంచి అని చెప్పినామో. అప్పుడు చెప్పేవాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమమే ఉండదు, అసలు ఉన్న పథకాలను తీసేస్తారన్నారు. నిన్న ఏమేం జరిగిందో చూడండి, సంక్షేమాన్ని పెంచి చూపించినాం. మేము మాటలతో కాదు, చేతలతో మొదటి నెలలోనే చేసి చూపించినాం. ఇలాగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద, కూటమి ఎమ్మెల్యేగా నా మీద, అలాగే కూటమి నాయకుల మీద అంతా కూడా స్పష్టంగా ఉంది. ఈరోజు మేము చర్చించుకున్నాం, అప్పుడు మనం ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు మనం అమలు 20 రోజుల్లో నేను ఏవేవైతే నిర్ణయాలు తీసుకున్నా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నానో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూటమికి అందజేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందువల్ల ఈరోజు అన్ని కూర్చొని 20 రోజుల్లో మనం వివిధ సమావేశాలు జరిగినాయి. అటు ఆఫీసర్లతో కూర్చున్నప్పుడు కానీ, కార్యకర్తలతో కూర్చున్నప్పుడు వందలాది మంది, వేలాది మంది ప్రజలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు ఇస్తున్న వినతులు ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, అన్ని కూడా నా దగ్గరకు వచ్చిన సమాచారాన్ని కూటమి పెద్దల ముందు కూడా ఉంచడం జరిగింది. మన ప్రయారిటీస్, ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించినాం. ఆదోనిని అభివృద్ధి చేసుకోవడంలో కానీ, ప్రజలని మనం ఏవైతే కన్నబిడ్డల్లాగా చూసుకుంటాం అనుకున్నామో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ఎజెండాని మనం పెట్టుకోవాలి. మన దగ్గర అందరి కుటుంబంలో, అందరి పార్టీల దగ్గరికి ప్రజలు వస్తూ ఉంటారు, అందరి ఇండ్ల దగ్గరికి వస్తారు, అందరికీ అర్జీలు ఇస్తారు, అందరికీ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం నాకు అందజేశారు, నా దగ్గర ఉన్న సమాచారాన్ని వాళ్ళకు కూడా చెప్పినాం. సో అందరూ ఒక బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేసుకున్నాం. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే, ప్రజలు, మీడియా వీళ్ళందరికీ కూడా ఉత్సాహం కూడా ఉంటుంది. వీళ్ళేం కూర్చోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు అనే భావన కూడా ఉంటుంది. అందువల్ల పీరియాడికలే, కనీసం 10 రోజులకు ఒకసారి మనం కూర్చొని అభిప్రాయాల్ని పంచుకుని ముందుకెళ్లాలనే కీలకమైన నిర్ణయం కూడా ఈరోజు తీసుకున్నాం. ఇంక నుంచి మీరు రెగ్యులర్ గా చూస్తారు, మేమంతా కూర్చొని మీ ముందుకు రావడం, మేమంతా ఎప్పటికప్పుడు చర్చించుకున్న తర్వాత ఏం చర్చించుకున్నాం మీ ముందు తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా చూస్తారు. ఇంకా ఒకటి మాత్రం లేదు, నేను ఈరోజు ఆదోని ప్రథమ పౌరుణ్ణి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ నేను. సో నేను పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు వాటి మీద పూర్తి కేంద్రీకరిస్తాను. పార్టీకి సంబంధించిన అంశాలు, ప్రజల నుంచి సమాచారం తీసుకోవడం, వాటిని ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్కి అందజేయడం, అలాగే మనం తీసుకునే నిర్ణయాలని కింద అమలయ్యేలాగా చూసే బాధ్యత కూటమిలో ఉన్న నాయకులందరూ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేశాను. సో ఆ రకంగా మంచి సహకారంతో బ్రహ్మాండమైన
ఆ, ఆ, కలిగి బ్రహ్మాండమైన కాంబినేషన్ తో మేము ఆ, ఏవైతే మేము చెప్పామో ప్రజలకి ఆ రకంగా ముందుకు తీసుకెళ్తామని మీకు అప్డేట్ చేస్తా ఉన్నాం.